ఏం పని చేస్తావు నువ్వు? నేను పొలం పని కూలి పని చేస్తాను. రోజు పని దొరుకుతుందా? రోజు అంటే కొద్దిగా 200, 150, 200 ఇట్లా దొరుకుతాయి. అవి నీకు తాగనీకే అవుతుండొచ్చు. గతం అయిపోయా మళ్ళీ పొద్దునకి దేవులు ఆడాలి. మరి ఎంత తాగుతావు రోజు? రోజు ఒక కోటర్ తాతాను. కోటర్. ఏ మంది తాగుతావు? ఓసి తాతాను. ఓసి ఎంత? కోటర్ ఎంత? 160 రూపాయలు. అది 100 రూపాయలు. 160. ఇప్పుడు సాయంత్రం కాగానే తాగాల, పొద్దుగానే తాగాల? లేదు సాయంత్రం తాగల 7, 6:30, 7 దాకా తాగి తిని పడుకుంటావు. గతం అయిపోయా అంతే. మళ్ళీ పొద్దుగాల మళ్ళీ పని కోసం వెతకాలి. మరి ఎత్తుకోవాలి కదా మరి. అంతే. మళ్ళీ పని దొరికితే పైసా వస్తే మళ్ళీ మందు. ఓకే అంతే. ఇక మనకు రోజు ఇదే పనా? ఇదే పని మరి ఇంకా ఏమున్నది. ఇప్పుడు ఒక రోజు తాగకపోతే ఏమైతుంది? తాగపోతే కూడా ఒక రోజు నిద్ర వస్తే మరుసటి రోజు రాదు. కాదు. అయ్యో మరి ఎట్లా నిద్ర రాకపోతే ఎట్లా? ఆ మరుసటి రోజు దేవుడు పైసలు పుట్టించుకోవాలి. మరి ఏడన్నా అవుతాను. మరి ఇప్పుడు మీ దోస్తులు ఉంటారు, ఒక రోజు తాపి పైసలు అంటే తాపిస్తారు అట్లా? ఎవరు తాపియరా అంత, కానీ అంతా కూలి క్వశ్చన్ చేసుకునే వాళ్ళమే మేము. వాళ్ళు కూడా ఏ పోరాబో 7 అయ్యా లేవు పెద్ద మనిషి అది ఇది అంటారు. నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు ఆయన దగ్గర లేనప్పుడు నువ్వు తాపిచ్చావు అనుకో, తీసుకుంటాం 150 బదులు తీసుకుంటాం. మరి మళ్ళీ వచ్చి కలిస్తాం. అన్ని ఇవే ఉంటాయి. మరి ఇట్లా మీరు అడ్జస్ట్ అయ్యారు అనుకో, నీకు నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఉండవు. ఏముండదు. రేపటి నుంచి అదే పని చేయ. తాగుకుంటూ అయితే అనుకోకు. తాగమంటావా? తాగు. మరి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? అయ్యో నీకు పెళ్లి అయింది, పిల్లల పెళ్లి చేసినావు, అయిపోయింది బాబా అంతా అయిపోయింది. ఇంకేం టెన్షన్ నీకు? ఏమైనా టెన్షన్? నా గురించి నా పొట్ట కోసం బతకడానికి నేను బతుకుతాను. టెన్షన్ అయితే ఏం లేదు. ఏం లేదు.